ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహువే కేతువే నమః. డివైన్ దామోదర్ ఛానల్కు స్వాగతం. అక్టోబర్ మాసమందు ఈ రాసుల వారు చాలా కష్టపడతారండి. ఏదో చేయాలని, ఎంతో చేయాలని చాలా వరకు శక్తిని కూడగట్టుకుని మరీ కష్టపడతారు. ఈ రాసుల వారికి ఏమి జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎందులో వీరికి అదృష్టం కలిసి వస్తుంది, ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, పూర్తిగా వివరంగా మీకు ఈ వీడియోలో తెలియజేస్తానండి. 12 రాసుల్లోకెల్లా ఈ రాసులు మాత్రం కాస్త శ్రమను ఓర్చుకొని ఈ మాసం అంతా కూడా ఎదగాలని చాలా ప్రయత్నాలు చేస్తారు. అటువంటి వారికే ఈ వీడియో అండి. చివరి వరకు చూడండి. అందులో మీ రాశి కూడా ఉందా చూసి తెలుసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఓ లైక్ చేయండి. కన్యా రాశి వారికి ఈ అక్టోబర్ మాసంలో దాదాపు ఈ నెలంతా కూడా రాశ్యాధిపతి బుధుడు బాగా అనుకూలంగా ఉంటాడండి. ఈ బుధుడు అనుకూలంగా ఉన్నందువల్ల 1-2 మంచి యోగాలు పట్టే అవకాశం కూడా ఉంటుందండి వీరికి. ఉద్యోగ జీవితం కష్టంగా సాగిపోతుంది. అది మీరు ఇష్టంగా పూర్తి చేసుకోవాలి. సమస్యలు, చికాకులు ఏర్పడేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కార్యసిద్ధికి, వ్యవహార జయానికి గట్టి ప్రయత్నం అయితే చేయాలండి. మీరు చిన్న చిట్కా ప్రయత్నాలతో పూర్తి చేసుకోలేరు. మాసం చివరిలో నిరుద్యోగులకు శుభవార్తలు అందేటువంటి అవకాశాలు ఉంటుంది. దాదాపుగా ఉద్యోగం సిద్ధించేటువంటి అవకాశమే కనిపిస్తూ ఉంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. బంధువులతో 1-2 సమస్యలు తలెత్తే అవకాశం ఉందండి. ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మితిమీరిన ఔదార్యంతో మిత్రులకు సహాయం చేయడం, మోసపోవడం జరిగేటువంటి సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి కొంతవరకు పర్వాలేదనిపిస్తుంది, కానీ అందులో జాగ్రత్తలు చాలా అవసరమండి. వృధా ఖర్చులు బాగా తగ్గించుకుంటారు కూడా. తండ్రి వైపు బంధువుల నుంచి ప్రయోజనాలు కలిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది ఈ రాశి వారికి. వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు పొందుతారు. బంధువర్గం వారి వల్ల మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉందండి. అంటే పెళ్ళికి ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉంటారో వారికి బంధువర్గంతోనే మంచి సంబంధాలు తెచ్చిపెట్టేటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. ఓ రకంగా కొన్ని విషయాలు సంతోషకరంగానే ఉంటుంది. బుధుడి యొక్క అనుకూల స్వభావం వల్ల. వృశ్చిక రాశి వారికి ఈ అక్టోబర్ మాసమందు వృత్తిపరంగా మంచి అభివృద్ధి కనిపిస్తుందండి. కానీ కుజుడు వ్యయస్థానంలో ఉన్నందువల్ల ఈ నెలంతా ఆదాయము చాలా వరకు తక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయండి. దూర ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగులు విదేశీ అవకాశాలు చాలా వరకు వినియోగించుకుంటారు. వృత్తి ఉద్యోగాలు సాదాసీదాగా అలా సాగిపోతాయి. వ్యాపారాలు కొంత పర్వాలేదనిపిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో కాస్త మందగతి. ఆర్థిక లావాదేవీలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే ఆ లావాదేవీలకు తగినటువంటి సమయం అయితే గోచరించటం లేదు. కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం తదితర విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలండి. ప్రయాణాలు చాలా వరకు లాభిస్తాయి. ఆస్తి వ్యవహారంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం అంత శ్రేయోదాయకం కాదు. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. పెళ్లి ప్రయత్నాలు విజయవంతంగా పూర్తవుతుంది. విదేశాల్లో ఉన్నటువంటి పిల్లలు వారి నుంచి శుభవార్తలు కూడా మీరు అందుకునే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయండి. కుటుంబ జీవితం సాఫీగా అలా సాగిపోతుంది. ఇతరులకు మేలు జరిగేటువంటిది, అలాగే వారికి ఎంతో అనుకూలమైనటువంటి పనులు మీరు చేసేటువంటి అవకాశం ఉంది. 18వ తేదీ నుండి 9వ స్థానంలో ఉచ్చ గురువు యొక్క కారణంగా
ఆర్థికంగా బలపరుస్తాడండి అతను. అదేవిధంగా ఉద్యోగ అవకాశాన్ని కూడా మీకు ఇస్తాడు. అంటే ఈ మాసం 18వ తేదీ నుంచి గురువు యొక్క బలం కాస్త మీకు అనుకూలంగా మారుతుంది. కాబట్టి అక్కడి నుంచి కాస్త మంచి ఫలితాలను ఎదురు చూసేటువంటి అవకాశాలు ఉంది ఈ వృశ్చిక రాశి వారు. మకర రాశి వారికి ఈ మాసం అంటే అక్టోబర్ మాసంలో కాస్త మిశ్రమ ఫలితాలే ఉంటాయండి. అటు మంచి ఫలితము ఇటు చెడు ఫలితం రెండూ కలిసి మిశ్రమంగా గోచరిస్తూ ఉంది. వీరికి బుధకుజులు కాస్త అనుకూలంగా ఉన్నందువల్ల నెలంతా అలా మిశ్రమంగా సాగిపోతుంది. ముఖ్యమైన ఆర్థిక వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడే సూచనలు ఉన్నాయండి. ఉద్యోగంలో అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి వ్యాపారాల్లో లాభాలు పెరిగే అవకాశం మెండుగా ఉంది. ముఖ్యమైన పనులన్నీ నిదానంగా పూర్తవుతాయండి. వీటిలో ఆత్రపడి ప్రయోజనం లేదు. కాస్త నిదానంగానే పూర్తి చేసుకునే వీలుంటుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో తప్పకుండా శుభవార్తలు అయితే వింటారండి. మీ ప్రయత్నానికైతే ఏ ఆటంకం ఉండదు. ఉద్యోగస్తులకు, కొత్తగా ఉద్యోగం వెతుక్కునే వారికి కూడా. ఆర్థిక ఆస్తి వ్యవహారాలకు సంబంధించి దూకుడు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ పరంగా బాధ నుంచి కొద్దిగా ఉపశమనం కూడా లభిస్తుంది మీకు. ఆరోగ్యపరంగా పర్వాలేదనిపిస్తుంది, కానీ జాగ్రత్తగా అయితే ఉండాలి. పుణ్యక్షేత్ర ప్రయాణం కనిపిస్తూ ఉందండి. కుటుంబ పరంగా చాలా వరకు పుణ్యక్షేత్రాలు కానీ దేవాలయాలని కానీ సందర్శించేటువంటి అవకాశము, అందుకు తగిన ప్రయత్నము, ప్రయాణము కూడా కనిపిస్తూ ఉంది. కుటుంబంలో శుభ పరిణామాలు చాలా వరకు చోటు చేసుకుంటాయి. ప్రస్తుతానికి పెళ్లి ప్రయత్నాలను వాయిదా వేసుకోవడం కాస్త మంచిదండి. ఇప్పుడప్పుడే తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా పెళ్లి ప్రయత్నాలు మాత్రం వాయిదా వేసుకోవడం కాస్త మంచిది. ప్రయాణాలు చాలా వరకు లాభిస్తాయి. ఆర్థిక పరిస్థితి కాస్త పర్వాలేదనిపిస్తుంది. మిత్రుల నుంచి రావలసిన డబ్బును కొంత శ్రమతో రాబట్టుకునేటువంటి అవకాశం ఉంది. అంటే మొహమాటానికి పోయి ఇబ్బందులు పడకుండా కాస్త శ్రమించి 1-2 సార్లుగా అడిగి మీకు రావాల్సినటువంటి దాన్ని రాబట్టుకునేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. కాస్త చివరిలో నడుము నొప్పి బాధించేటువంటి అవకాశాలు ఉందండి ఈ మాసం మందు. అది తాత్కాలికమైనటువంటి ఇబ్బంది. తర్వాత రోజుల్లో అయితే ఉండదు. కాస్త ఈ నడుము నొప్పిని మీరు ఫేస్ చేయక తప్పదండి ఈ మాసం చివరిలో. నమస్కారం అండి.